జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. గమనించారా మీరు? వ్యాస భగవానుడు ఒక్కొక్క అధ్యాయానికి ఎంత మంచి మంచి పేర్లు పెట్టారో. ఈ సాధనలోనే ఒక్కొక్క దశతోని మనకి నడుస్తూ ఉంటాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఈ 14 అధ్యాయాల సాధనతో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పెట్టారు. ఆయన ఎంత ఆలోచించి ఒక్కొక్క అధ్యాయానికి ఇంత మంచి పేర్లు పెట్టారో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవన్నీ మనకు వాళ్ళ వైభవాన్ని, వాళ్ళ విజ్ఞాన వైభవాన్ని మనం ఎందుకు అందుకోలేకపోతున్నామో నాకు అర్థం కావట్లేదు. మనలో సాధన లోపం. పూర్వీకులు మనకి అందించిన దాన్ని కరెక్ట్ సరైన మార్గంలో మనకి అందించలేని వాళ్ళ ఇదో మన దుస్థితో అర్థం కాదు. ఇక ఈ శ్లోకం వస్తే మొదటిది శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలం అధమధశాకం అశ్వత్థం ప్రాహుమవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇక ఈరోజు సబ్జెక్టు మొన్న మా గురువుగారు సుందర చైతన్యానంద స్వామి స్పీచెస్ వినటం జరిగింది. అందులో ఆయన శివాలయానికి వెళితే మనం అందరం ధారాపాత్రను చూస్తాం కదా, ఆ ధారాపాత్ర మనకి ఏమి చెప్తుందో అని మనకి తెలీదు. చూస్తాం అంతే, బొట్టు బొట్టు పడుతుంది శివలింగం మీద అని. కానీ ఆ నీరు అనుకుంటుంది, నా జీవితం ఈ ధారాపాత్రలో పడింది, ఒక్కొక్క బొట్టు శివుడి మీద పడుతుంది అంటే ధారాపాత్రలో నీరు అయిపోతుంది. అట్లానే మన దేహం అనే భాండంలో ప్రతి క్షణం ఆయువు తరిగిపోతుంది. అది మనం అర్థం చేసుకోవట్లా. కానీ ఆ నీరు అనుకుంటుందట, నేను నా తగ్గుతున్నా, నా ధారాపాత్రలో ఆ నీరు తగ్గుతున్నా, నేను శివుడికి అభిషేకమే చేసుకుంటున్నాను అని అనుకుంటుందంట. అలానే మన దేహ భాండాగారంలో ఉన్న ప్రతి క్షణం మనం కూడా అట్లా శివుడి సాయుధ్యానికి, శివ సాయుధ్యానికి చేరాలని అభిలషిస్తూ ఉండాలి అని. ఎంతమందికి తెలుసు మనకి శివాలయానికి వెళ్ళి ఆ ధారాపాత్ర గురించి వెనక ఉన్న సందేశం? నిజంగా గురువుగారు చెప్తుంటే నాకు అదే అనిపించింది. ప్రతి క్షణం గ్లాసు మంచినీళ్ళు నోటి దగ్గరకు వచ్చి పెట్టేంతవరకు కూడా 2-3 నిమిషాలలో కూడా మనం దైవ నామస్మరణ చేయొచ్చు అని ఈ ధారాపాత్ర మనకి చెప్తుంది. ఇది మీరు అందరూ గమనించండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ ధారాపాత్ర చూసి ఇది మననం చేసుకుని మీ జీవితాన్ని చక్కని మార్గంలో మళ్ళించుకోవాలని ఆశిస్తూ, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.